హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా మినపప్పుతో గారెలు ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మినపప్పుని తీసుకొని 4, 5 గంటలు నానపెట్టి పక్కనుంచుకోండి. ఇలా పూర్తిగా నానిపోయిన మినపప్పుని గ్రైండర్లో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి. మినపప్పు గ్రైండర్లో వేస్తున్నప్పుడే అల్లం, పచ్చిమిరపకాయ, పిండికి సరిపడా ఉప్పు వేసి చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పేపర్కి కొంచెం తడి చేసి పిండిని ఇలా ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని ఆ పేపర్ మీద వేసుకొని చక్కగా ఒత్తుకొని చెయ్యిని తడి చేసుకుంటూ ఉంటే నీట్గా రౌండ్గా చక్కగా వస్తాయండి. అదే టిప్ అనమాట. చక్కగా రౌండ్గా ఒత్తుకొని నూనె పెట్టుకొని ఆ నూనె కాగిన తర్వాత ఒక్కొక్క గారిని ఇలా నూనెలో వదులుకోవడమే. గారెలు వేయడం కొంచెం కష్టమే, కానీ వేగ బాగా వస్తాయండి. ఫస్ట్లో ఎవరికి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కానీ నిదానంగా చక్కగా వస్తాయి. ఇలా ఒక్కొక్క గారిని నూనెలో వేసేసుకొని చక్కగా చిన్న మంట మీద 2 వైపులు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్నప్పుడే లోపల వరకు గారి చక్కగా ఉడికి తినడానికి టేస్టీగా తయారవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ సింపుల్ మినపగారెలు రెడీ. ఇవి మనకి పిల్లలకి, పెద్దలకి ఎవరైనా తినొచ్చు. అందరూ ఇష్టపడతారు. అసలు గారెలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? ఈ గారెలకి కాంబినేషన్ వెజిటేరియన్ అయితే మంచి టొమాటో చట్నీ, పల్లి చట్నీతో అయినా తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చక్కగా చికెన్ కర్రీతో కూడా తినొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. అంతే, మన సింపుల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.